హాయ్ రా నాయుడులో ఉన్న పిల్లలకు జూనియర్ ఎన్టీఆర్ మొన్న మహిళా దినోత్సవం నాడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. నా ఇద్దరు కొడుకులను మహిళలను గౌరవించేటట్టుగా నేను పెంచుతా అని చెప్పేసి అని. దానికి మన బికిని మేడం ఎందుకో ఈమె మరి అడిగి దండించుకుంటది, మరి ఫాలోవర్స్ తోటి గోక్కొని మరి పుండును పెంచుకుంటది. దీనికి బుద్ధి రాదు నిజంగా చెప్పాలంటే. ఈమె ట్విట్టర్లో పెట్టింది, చూడండి జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంత బాగా చెప్పారు, ఎవరన్నా సెలబ్రిటీ చెప్పిర్రా అని చెప్పేసి అని ఏదో తొక్కలో అది పెట్టింది, ఒకటి మెసేజ్ పెట్టింది. అమ్మ జూనియర్ ఎన్టీఆర్ గారు కొడుకులను అట్లా పెంచడం కాదు, తన భార్యను కూడా అంత పద్ధతిగా ఉంచుతాడు ఆయనే. మరి నువ్వెట్లున్నావమ్మా, ముందు ముడతలు వెనక మడతలు పెట్టుకొని డబుల్ సీటు పెట్టుకొని ఇంత లడ్డుకు లడ్డు దున్నపోతు లెక్క పెట్టుకొని నువ్వు బయటకు వచ్చి స్టేజ్ల మీద సాలిసాలని పట్టలు వేసుకొని సగం చెస్ట్ బయటనే ఉంటది, నీకు ఎప్పుడు చూడు ఆ బొడ్డు బయటనే ఉంటది, ఆ చెస్ట్ బయటనే ఉంటది. ఇక నువ్వు ఇట్లా ఇట్లా డాన్సులు వేస్తా అంటే వాళ్ళు ఆంటీ 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 అన్నారు. ఇక నీకు బుద్ధి రాదా? ఇంకెందుకు గెలుపుకుంటావు? కొడుకులు ఎట్లా పెంచడం కాదు, ఎవరైనా పద్ధతిగానే పెంచుతారు కొడుకులను. కానీ ఆడవాళ్ళు బజార్లో మనం సొసైటీలో ఉండే పద్ధతిని బట్టి ఉంటది ఏదే గాని. ఇప్పుకొని నువ్వు చూపిస్తే నేను చిల్లరదాని లెక్కనే చూస్తారు. హుందాగా కొంగు కప్పుకొని నువ్వు నిలబడు, నిన్ను గౌరవంగా నీకు నమస్కారం పెడతారు. అది ప్రతి ఒక్క ఆడదాని చేతిలో ఉంటది ఆ రెస్పెక్ట్ అనేది మగవాళ్ళ నుండి మనం పొందడానికి. ఇది తెలుసుకో బిక్ని మేడం. ఏమైనా గోక్కుంటావు ఎందుకు నువ్వు? ఎప్పుడు సోషల్ మీడియాలో ఉండాలేనా? సిగ్గుండాలేమన్నా, కొంచెమన్నా బుద్ధి లేదు. రేపు నీ కొడుకులు పెద్దగా అయినాక థూ అని ఉంచుతారు నీ వీడియోలు చూసి. బుద్ధునా అదే నీకు? వెనక మొగంతో బ్యాటింగ్ చేస్తున్నట్టు స్విమ్మింగ్ పూల్లో పెట్టినో శరం లేదానా? ఎంత గలీజ్ ఉందా వీడియో? ఏమైనా బుద్ధి ఉందా నీకు? ఏమైనా ఎవరన్నా మెసేజ్ చేయగానే దాని మీద ఇట్లా ఇట్లా అని గొప్పది. ఉదయభాను చూడు ఒక్కసారి ఎట్లుంటుందో. అది అసలు ఉదయభాను చరిత్ర ఏంది, అసలు ఏం ఏలిందామే అసలు.